ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అతి తక్కువ పదార్థాలతో కందిబెల్ల పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, కొంచెం కల్లుప్పు, నిమ్మరసం కావాలి, ఇంగువ, మెంతిపొడి కావాలి. గ్యాస్ ఆన్ చేసుకుని దాని మీద బాణలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న కందిపప్పు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత కొబ్బరి, ఒట్టిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కందిపప్పుతో సాంబార్, పప్పు ఇలా చేసి బోరు కొట్టుంటుంది కదా, ఇలా పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. కందిపప్పుతో పప్పు చేసేటప్పుడు టమోటా, పచ్చిమిరపకాయ, ఒట్టిమిరపకాయ వేసి చేసుకుంటూ ఉంటాం కదా, అలా అవి వేసుకున్నా కూడా కొంచెం ఏదైనా గ్రీనిష్ ఆకుకూరలు ఏమైనా ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. గట్టిపప్పు తినడం వల్ల నరాల వీక్నెస్ వస్తుంది. కొంచెం పతలాగా పప్పు చేసుకొని తినడం వల్ల హెల్త్కి మంచిది. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించడంలోనే మనకు సౌండ్ అర్థమైపోతుంది, వేగినట్టు సౌండ్ వస్తుంది. బాగా వేగాక కొంచెం ఇంగువ, కొంచెం మెంతిపొడి వేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. వేడివి వేయడం వల్ల మిక్సీ పాడైపోతుంది కాబట్టి చల్లార్చిన తర్వాత వేసుకుంటే మిక్సీ పాడవకుండా ఉంటాయి. వేయించుకునేటివన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అవన్నీ మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి, కొంచెం లాస్ట్లో వేసింది నిమ్మరసం, దీంట్లో చింతపండు వేయకూడదు, నిమ్మరసమే వేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేయడం అయిపోయిన తర్వాత ఒక కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కందిబెల్ల పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. వసు స్మాల్